కోదండరామ్ సార్ ఏం చెప్తారంటే పదవి ఊడిపోయినందుకు నిరుద్యోగులు సంతోషపడుతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి, అంటే స్టేటస్లు పెడుతున్నారంట మంచిగా. ఎట్లా చూస్తారు అసలు దీన్ని? చూసేదేముంది, ఊసరు తెలియపోయినాడు. ఊళ్ళల్లో ఏమంటారు ఆడవాళ్ళు, వాళ్ళని ఏమన్నా చేసిండనుకో అంటారు, ఈ బాడగా నా ఉసురు తెలియపోయిండు, ఈడు నా ఉసురు తెలియ తెచ్చిండు అని ఏడుస్తారు చూడు. అట్ట నిరుద్యోగులు. అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, ఆయన చేస్తలేడు, ఆయననే ఇంత పెద్ద మాటలు అంటలేరు కదా. కోదండరామ్ సార్ అనాల్సిన అవసరం ఏంది? అయ్యాల రేవంత్ రెడ్డి ఎవరు? ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఓటుకు నేటు కేసులలో ఒక సూట్ కేసు దొంగోడు, కానీ అయ్యాల కోదండరామ్ సార్ వైపు కదా సానుభూతి. కోదండరామ్ సార్కు తెలంగాణ కొట్లాడి తెచ్చే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక జేఏసీ నాయకుడిగా ఉన్నాడు. ఆయన రెడ్డి పేరు పెట్టుకోకుండా ఆయన క్లాసిఫై అయినట్టు, ఆయన సంస్కృతీకరించబడ్డట్టు, ఆయన దళిత వాడలలో పుట్టి చేసినట్టు, అంత విప్లవ భావజాలంతో ఉన్నట్టు షో ఇచ్చిండు. దాన్ని ప్రజలు నమ్మిర్రు. వచ్చిన తెలంగాణలో అబ్బా ఈ పెద్ద మనిషికి దగ్గర తీసుకోలేదు, ఈ పెద్ద మనిషికి ఒక మంచి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్, ఈ పెద్ద మనిషిని అవమానపరిచిర్రు అనేటువంటి ఒక సానుభూతి ఆయనకు ఉంది. తెలంగాణ ఉద్యమప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు, దాని తర్వాత ఇమ్మీడియట్గా కొలువుల కొరకు కొట్లాట, ట్యాగ్ లైన్లో ఏదైతే నియామకాలు లేవో దానిని క్యాచ్ చేసుకున్న ఆయన. ఈ తెలంగాణలో కొలువులు రావట్లేవు, కొలువుల కొరకు కొట్లాట అన్నాడు. దాని తర్వాత వెనక్కి ఈ తెలంగాణలో భూములు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు ఈ ముఖ్యమంత్రి. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఎటుపోయినాయి. ఈ కాంగ్రెస్ వస్తే 3 ఎకరాల భూమి పంచుద్ది. భూమి పంచుద్ది అంటే కాంగ్రెస్, ఇందిరమ్మ బ్రాండ్ అంబాసిడర్లు దళితులకు భూమి పంచింది. మా దాంట్లో ఉన్నటువంటి పివి నరసింహారావు, అప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ భూస్వాములు రాజకీయాలలోకి వచ్చి వాళ్ళ భూములు పంచిర్రు అని చెప్పుకొని భూములు పంచుతాం మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పారు. అంటే దళితులకు భూములు ఇస్తున్నాం, మరి ఈ నీళ్లు మీకు భూములు వస్తే మీకు వస్తాయని చెప్పారు. నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి. మన తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాం, చిన్న కాంట్రాక్టులు ఇచ్చి అవి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు, ఓసీలలో ఉన్న బీదలకు వీళ్ళకి ఇస్తాం. మెగా కృష్ణారెడ్డి ఉండడు, ఇక్కడ జిఎంఆర్ ఉండడు, ఇక్కడ మైఓం రామేశ్వరరావు ఉండరు, ఇలాంటి గొప్ప గొప్ప కాంట్రాక్టర్లు ఎవరు ఉండరు అని చెప్పి ఏం చేసింది ఇలా ఉన్నారు కదా మళ్ళీ అని చెప్పడంతో అప్పుడు కోదండరావుని నమ్మిర్రు. కోదండరావుని నమ్మి ఈ నిరుద్యోగులందరూ కోదండరావు చుట్టూ తిరిగి ఎన్నికలకు ముందుగా టీజీపీఎస్సీ ముట్టేటప్పుడు కోదండరావు డైరెక్షన్లో, రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన ఆఫీస్ నుంచి టీజీపీఎస్సీ ముట్టడి చేసి అన్ని చేసినాం. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ నమ్మి పోలరైజ్ అయ్యి ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకొస్తే చివరి దశలో ముఖ్యమంత్రి గారు తన శైలిలో అటువైపు తిప్పుకున్నాడు. ఆ శైలిలో మమ్మల్ని ఉత్తేజపరిచిండు. ఆ శైలిలో రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి నమ్మిచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేసిర్రు. ఆ దశలో కూడా మేనిఫెస్టోలో మా అంశాలు వస్తుంది. కోదండరాం గారు కృషి చేసిర్రు, కాదనట్లేము. ఇంప్లిమెంట్ చేస్తే కోదండరాం గారిని ఇవాళ దేవుని లెక్క కొలిచేటటువంటి వాళ్ళు. కానీ ఆ మేనిఫెస్టో అంశాలు ఎవి ఇంప్లిమెంటేషన్ కాలేదు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈయన నమ్ముకున్నాం కాబట్టి ఉద్యమ కాలం నుంచి ఇప్పటికి ఒక 10-12 ఏళ్ళు ఈయన నమ్ముకున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు రాకుండా ఈయనకు ఉద్యోగాలు వచ్చినాయి. మా ఉసురు తలిగిపోయిండు. ఈయనకు ముసల్తనానికి ఎందుకండి, రేపు మాపో భూమికి దగ్గర అయ్యేటోడు. ఇంకా భవిష్యత్తు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. షుగర్ పెరిగే, బీపీ పెరిగే, అన్ని పెరిగే. ఈయనకెందుకు ఒక మంచి హోదాతోటి రేపు సచ్చినా కానీ మంచిగా పైన పేల్చి ఈయనకు దాన సంస్కరణలు అవుతాయి. అలాంటి దశలో ఆయన ఎమ్మెల్సీ తీసుకొని ఉంటాడు. ఇక్కడ పొరగాలు కొట్లాడుతుంటే పోయి యూఎస్ఏలు ఉంటాడు. ఆయన ఉద్యోగం ఊడిపోతుందని కానీ ఫ్లైట్లో దిగుతాడు. ఇక్కడ పొరగాలను కొట్టినప్పుడు ఎక్కడ పోయిండు? ఉద్యోగం పోతే అందరు సంతోషపడతారు నిరుద్యోగులు. మా ఉసురు తలిగిపోయినారు నాయన, నిరుద్యోగుల ఉసురు తలిగింది, నిరుద్యోగుల ఉసురు తలిగినోడు ఎవడు బాగుపడడు. అందుకనే ఊళ్ళలో కొన్ని సామెతలు ఉన్నాయి అంటారు. ఇక అవి మోటు సామెతలు కానీ ఇక చెప్పకూడదు. కానీ తడిపట్టి తానం చేసేటంతో తిట్లు తినొద్దు, మున్న మోసినతో తిట్లు తినొద్దు అంటారు చూడు. అట్లా ఇప్పుడు ఒక నినాదం అనేటటువంటిది వచ్చింది. మీరు ఇది తప్ప అనుకోకుండా ఉండని నేను చెప్తున్నా. ఇవాళ నిరుద్యోగులతో ఎవడన్నా తిట్లు శాపనార్థాలు తింటే ఆ జీవితం నాశనం. అంటే ఇప్పుడు నిరుద్యోగుల తరఫున, అంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే అందులో ఆ రోడ్డు మీద ఎవరైతే మద్దతుగా పాల్గొంటారో వాళ్ళే నిజమైనటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడే వ్యక్తుల. ఇప్పుడు ఈయన ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు, ప్రభుత్వంతో మాట్లాడింది అనుకోవచ్చు కదా. మీరు ఎట్లా చెప్తారు మాట్లాడలేదు, మా పక్షాన నిలబడలేదు అని చెప్పి? ప్రభుత్వంతో మాట్లాడి ఆయన కడుపులో పెట్టుకుంటాడా? ఏ కడుపు అయితే 10 నెలల తర్వాత డెలివరీ, 9 నెలల తర్వాత డెలివరీ అవుతుంది.
పిల్లగాడు వస్తాడు, ఈయన ఎప్పుడు కడుపులో పెట్టుకొని ఆయన చెప్పింది ఈయన కడుపులో పెట్టుకొని ఈయన పదవి పోయినాక వచ్చి చెప్తాడు. ఇప్పుడు చెప్తాడా? కరెక్ట్ చెప్పురి. ఈయన పదవి పోయినాక నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, అన్ని చేస్తున్నా. ఎప్పుడన్నా మాట్లాడలేదా ఒక్క రోజు కూడా మీకు, అంటే మీతోని నిరుద్యోగులను కలిసి కానీ మీరు ఆయనను కలవడం కానీ ఆయన మిమ్మల్ని కలవడం? నేను కలిసిన జీవో 29 గురించి కలిసిన. ఆ రోజు రిప్రజెంటేషన్ చేయడానికి పోయినాం, నేను రియాజ్ సార్ ఈయన పోయినాం. బక్రీద్ ముందు రోజు, గత బక్రీద్ ముందు రోజు పోయి, సార్ జీవో 29 రద్దు కావాలి, 1:100 రావాలి. ఇంకా అప్పటికి 29 రద్దు అని ఏమన్నా 1:100 ఇరి ఇంకా ఆ విషయం పోతుంది, 1:100 ఇస్తే మంచిది, గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచమన్నాం. అప్పటికే రియాజ్ సార్ అంటాడు, ఈయన సార్ గ్రూప్ 2 అయితే పోస్టులు పెంచవచ్చు కానీ 1:100 ఎట్లా ఇస్తుంది అంటాడు. ఆయనగా వచ్చి అవును కదా అంటున్నాడు. నేను ఇక ఆయన అవును కదా అనేసరికి నేను దూరంగా ఉన్నా, నేను ఆయనకి ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా పట్టుకోలే. ఎందుకే నీకు అంత కోపం జర పట్టుకోరాదు అంటాడు. ఇక ఆ రోజు నుంచి పోలేదు ఆయన ఇంటికి. ఎప్పుడన్నా పోయినావు అనుకో, నాదేమున్నది నేను చెప్తే రేవంత్ రెడ్డి గారు వినడం లేదు. ఇక ఆయన వినప్పుడు ఈయన ఎందుకు చెప్పేది? మరి వినడని తెలుసుగా, మరి ఎందుకు ఓట్లు వేయించినావు? మమ్మల్ని ముంచితి, నీ పార్టీ అని ముంచితివి, అందరినీ ముంచితివి. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది వచ్చారు ప్రెస్ క్లబ్లో? తెలంగాణ సమాజాన్ని ఆగం చేసిన కోదండరాం సారు. ఏ ఆకాంక్షలతోటి తెలంగాణ వచ్చిందో ఆ ఆకాంక్షలకు నువ్వెందుకు కొట్లాడలేదు? ఎందుకు నువ్వు ముందుండి పోరాడడం చేయడం లేదు? పోతే పైన ఊరూరికి కాంస విగ్రహం పెట్టిస్తాం. ఏమైందా నీకు? మంచిగా ఒక సిద్ధాంతకర్తగా ఇవాళ ఎంత మంచిగా ఉంటావు. ఇవాళ జయశంకర్ సార్ పోతే కూడలికి విగ్రహాలు వచ్చినాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి పేర్లు వచ్చినాయి. ఎంత గొప్పగా కీర్తించబడుతావు తెలంగాణ నేల ఉన్నంతకాలం. ఈరోజు నువ్వు ఇంత కష్టపడి ఇంత చేసింది కూడా ఇలా బూడిదల పోసిన పన్నీరు అయిపోయాయి. నువ్వు ఇంత రోజులు కోదండరామ అని చెప్పుకుంటే ఇలా కోదండరామిరెడ్డి అయిపోతుంది. ఇలా కొలువుల కొట్లాడిన ఈయన కొలువే ఊసిపోయా అంటుండే, నిరుద్యోగుల ఉసురు తలిగిపోయింది అంటుంటివి. రేపు ముసలోళ్ళ ఉసురు తలిగి పోయింది అంటారు, ఎందుకు? పింఛన్లు రాలే. ముండోళ్ళ ఉసురు తలిగిపోయింది అంటారు, ఎందుకు? అలా పింఛన్లు రాలే. రైతుల ఉసురు తలిగిపోయింది అంటారు, ఎందుకు? రైతు బంధు రాలే. ఇవన్నీ నువ్వు చేయబట్టికే కదా. వీటన్నిటిపైన అవగాహన ఉన్నటువంటివని కదా. ఇక లాస్ట్కి ఏమైపోయినావు? రెడ్డి రాజ్యాన్ని తేవడానికి ఈయన ఉన్నాడు. తెలంగాణలో రెడ్లు ఎక్కువ కాబట్టి రెడ్డి పాలన స్థిరీకరించడానికి, రెడ్ల ఆధిపత్యానికి మళ్ళీ ఒక పునర్వైభవం తేవడానికే కోదండరామరెడ్డి పాటుపడ్డాడన్నంత గలీజు స్థితికి విమర్శలకు నువ్వు వస్తేవి. ఇది మంచిది కాదు సార్. ఇప్పటికైనా వచ్చేసి అశోక్ నగర్లో తడిబట్ట స్నానం చేసేసి నేను పాప ప్రక్షాళన చేసుకుంటున్నా. ఇక మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతా. తెలంగాణ ఒక ఉద్యమ నినాదం, దానిని నెరవేర్చడానికి నేను పూనుకుంటా. ఎప్పుడు పోయినా ఈ తెలంగాణ గురించి పోతం చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది, లేదంటే కాదు.